गुड मॉर्निंग स्टूडेंट्स। आज हम बरसते बादल पाठ के प्रश्नोत्तर पढ़ेंगे। पहले आपको इस पाठ में बरसते बादल पाठ में कवि परिचय किस तरह लिखा जाता है मैं उसके बारे में बताऊंगी। पहले आपको कवि परिचय लिखते समय आपको लिखना है पाठ का नाम, कवि का नाम, जन्म, मृत्यु, शिक्षा, रचनाएं, उपाधि या पुरस्कार और विशेषता। जैसे कि पाठ का नाम है बरसते बादल, कवि का नाम है सुमित्रानंदन पंत और जन्म इनका कब हुआ है 1900 में अल्मोड़ा में हुआ है। मृत्यु कब हुए 1977 में हुआ है। और इनकी शिक्षा अगर है तो हमें लिखना है, नहीं तो हमें नहीं लिखना है। रचनाएं, इनके रचनाएं क्या क्या है? वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा, ये सारे इनके रचनाएं के कॉलम में लिखना है आपको। और इनके पुरस्कार भी लिखना है। क्या है? ज्ञानपीठ पुरस्कार और साहित्य अकादमी और सोवियत रूस, ये सारे इनके पुरस्कार हैं। और इनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया, वह पुरस्कार के कॉलम में आपको लिखना है। और इनकी विशेषता आपको क्या लिखनी है? विशेषता में आपको लिखना है प्रकृति के बेजोड़ कवि माने जाते हैं। कौन? सुमित्रानंदन पंत। ठीक है, आपको इस तरह आपको कवि परिचय लिखना है, तो इसको आपको 4 के 4 अंक प्राप्त होंगे। पहला प्रश्न है, मेघ, बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? మేఘ అనగా మేఘాలు, బిజిలి అంటే ఉరుములు, బూందో అంటే బిందు, వాటర్ డ్రాప్స్, వాటి యొక్క వర్ణన ఎలా జరిగింది? यहाँ पर कवि कहते हैं झम 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 मेघ बरसते हैं और चम चम बिजली चमकती है और छम छम बूंदें गिरती है। प्रकृति की कौन कौन सी चीज़ें मन को छू लेती है? ప్రకృతి కి ఏ చీజే మనకో ఛూ లేతి హై అంటే ప్రకృతి యొక్క సుందరత మన మనస్సును ఎలా పులకరిస్తుంది. బరస్తే బాదల్, బహతా పానీ, గిర్ती బూందే और बढ़ता हुआ पौधा అంటే చిన్న చిన్న ప్లాంట్స్, खिलते हुए फूल और फैलती हुई सुगंध आदि. సుగంధ అనగా మంచి సువాసన. घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए. घने बादल यानी सभी को पता है, बादल यानी తెలుగులో మేఘాలు आसमान को जब घेर लेते हैं. घेर అంటే కవర్ చేయడం. जब सारी प्रकृति पुलकित हो जाती है, ఎప్పుడైతే ఆకాశంలో మబ్బులు అంటాము మనము మేఘాలు ఎప్పుడైతే వస్తాయో అంటే మేఘాలు అన్నీ వర్షం వచ్చే ముందు నల్లబడతాయన్నమాట. ప్రకృతికి పులకిత్ హో జాతి హై, అప్పుడు ప్రకృతి నేచర్ అనేది పులకించిపోతుంది. ఎందుకు? అప్పుడు వర్షము వస్తుంది అని. ఘనే బాదల్ శ్యామ్ వర్ణియా కాలే హోతే హై, ఎప్పుడైతే మేఘాలు వస్తాయో వర్షపు అప్పుడు మేఘాలన్నీ ఎప్పుడు ఏ రంగులో చేంజ్ అవుతాయి? శ్యామ్ వర్ణియా కాలే హోతే హై, గ్రే కలర్ లేదా నల్ల రంగులో మారిపోతాయి. బాదల్ ఏక్ దూసరే సే టకరాకర్ గరస్తే హై, ఆకాశంలో మబ్బులు అనేవి మేఘాలు అనేవి ఒకరికి ఒకరు టకరానా అంటే ఒకరికి ఒకరు టచ్ అవ్వడం వల్ల అవి అంత శబ్దాన్ని ఇస్తాయి. ఘనే బాదలో సే హీ మూసల్ధార్ వర్ష బరస్తి హై, ఎప్పుడైతే మేఘాలు కమ్ముకొని వస్తాయో అప్పుడే చాలా వర్షము వస్తుంది. घने बादल जब नभ को छा जाते हैं तब प्रकृति में नई शोभा आती है. ఎప్పుడైతే ఆకాశంలో మబ్బులు వస్తాయో మేఘాలు వస్తాయో అప్పుడే ప్రకృతి అనేది ఎంతో సుందరంగా కనిపిస్తుంది. इस तरह कवि कहते हैं. चौथा प्रश्न, वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. कैसे? वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. వర్షము అందరికీ అవసరము.
జీవరాశులందరికీ అవసరమే, ప్రకృతికి, మానవులకు, అందరికీ. ప్రకృతి కా హర్ ప్రాణి పానీ కే బినా రహ్ నహీ సక్తా. ప్రకృతిలో ఎవరైతే ఉన్నారో వితౌట్ వాటర్ ఎవ్వరు నివసించలేరు, నీళ్లు లేకుండా ఎవరు బ్రతకలేరు. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक धरती भी वर्षा से खुशी से झूम उठती है. పేడ్ పౌదే చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, మనుష్యులు అందరికీ నీళ్లు ఎంతో అవసరము. ఇవెందో భూమికి కూడా నీళ్లు అవసరము. खेती बाड़ी के लिए भी वर्षा की आवश्यकता है. वर्षा हमारी प्यास बुझाती है. ఖేతీబారీ అనగా వ్యవసాయానికి కూడా వర్షపు నీరు ఎంతో అవసరము. అప్పుడే మనము ఆహారం తింటాము. వర్షాలు లేవనుకోండి, క్రాప్ అనేది పండదు, పంటలు అనేవి పండవు. వర్ష హమారి ప్యాస్ బుజాతి హై. వర్షాల వల్లనే మన దాహం అనేది తీరుతుంది. बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है, उसे अपने शब्दों में लिखिए. बरसते बादल नामक कविता के कवि कौन है? सुमित्रा नंदन पंत जी है. इस कविता पाठ में आप बच्चों में प्रकृति के प्रति प्रेम उत्पन्न कराते हैं. అంటే ఇందులో కవి ప్రకృతిని ప్రేమించే విధంగా తాను ఈ కవితను రాశారు. ఇస్ కవిత మే ప్రకృతి కా సుందర్ చిత్రన్ హే. ఈ కవితలో ప్రకృతి యొక్క సుందరమైన చిత్రణ సుమిత్రానందన్ గారు వివరించారు. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై. వర్ష ఋతు అంటే అందరికీ చాలా ఇష్టము. వర్షా కే సమయ ప్రకృతి కి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినాయి అంటే మనము ప్రకృతిని చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాము. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తము గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చెట్లు, చేమలు, మనుష్యులు, పక్షులు, పశువులు వీళ్ళందరూ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారు ఎంతో సంతోషపడతారు వర్షము ఎప్పుడైతే కురుస్తుందో. సావన్ అనగా శ్రావణ మాసం. మేఘ ఆసమాన్ మే ఝంఝం ఝంఝం బరస్తే హై. వర్షాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? ఝంఝం అని. బూందే చమ్చమ్ పేడోं से छू जाती है और चमचम बिजली चमकती है. वर्षा ऋतु में दिन के तम में मन के सपने जगते हैं. అంటే వర్షం వచ్చినప్పుడు మన మనసులో ఎన్నో కోరికలు పుడుతూ ఉంటాయి, కలలు కంటూ ఉంటాము. దాదుర్ అనగా కప్పలు, వారు టర్టర్ అని సౌండ్ చేస్తాయి. ఝిల్లి ఝంఝన్ బస్తీ హై. మోర్ మ్యావ్ మ్యావ్ కర్తీ హై. నెమలికి వర్ష ఋతువు అంటే ఎంతో చాలా ఇష్టం. తను ఆనందంతో మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తుంది. చాతక్కే గన్ పీయూ పీయూ కర్తే హుए మేఘోं की ओर देख रहे हैं. आर्द्र सुख से क्रंदन करते सोन बालक उड़ते हैं. मेघ गगन में गर्जन करते घुमड़ घुमड़ कर घिर रहे हैं. मेघ आसमान में एक दूसरे से टकराकर वह गर्जन करते हैं. वर्षा की बूंदों से रिमझिम का स्वर निकल रहा है. वे हमें छूते ही हमारे हृदय के अंतर को స్పర్శ కర్తే హే. వర్షం ఎప్పుడైతే వస్తుందో, వర్షం మనల్ని తగులుతుందో అప్పుడు మనం ఎంతో సంతోషంగా పులకించిపోతాము. తో హమారే రోమ్ సిహర్ ఉడ్తే హే. రోమ్ అనగా వెంట్రుకలు, గూస్ బంప్స్ అనేవి మన శరీరంలో వచ్చేస్తాయి. వర్షాకి ధారాయే ధర్తీ పర్ झरती है. इस कारण मिट्टी के कण कण में తృణ్ కోమల్ అంకుర్ ఫూట్ రహే హే. అందువల్ల ప్రతి ఒక్క కణములో కోమల అంకురం అంటే చిన్న చిన్న మొక్కలు అనేవి పుడతాయి. కవి कहते हैं कि वर्षा की धाराओं को देखकर उसका मन झूलता है. కవి అంటారు, వర్ష ఋతువులో వర్షాన్ని చూసి ఆయన ఎంతో ఆనందిస్తాడు. वह सबको संबोधित कर कहते हैं कि उसे घेर ले और सावन के गीत गा ले. వర్ష ఋతువులో అందరూ బయటికి వెళ్ళి సంతోషకరమైన పాటలు పాడండి అని కవి అంటారు. ఇంద్రధనుష్ కే ఝూలే మే సబ్ మిల్కర్ ఝూలే. ఇంద్రధనుష్ ఎన్ని రంగులు మీ అందరికీ తెలుసు. अंत में कवि कहते हैं कि सावन जीवन में बार बार आकर मन को भाने के लिए कहते हैं. छठवां प्रश्न, फिर आए जीवन में सावन मन भावन, ऐसा क्यों कहा गया होगा?
स्पष्ट कीजिए। कवि बार बार अपने जीवन में सावन के आने की कामना कर रहे हैं, क्यों? इस तरह दो तरह के प्रश्न आपको एक ही उत्तर दे सकते हैं। सभी लोग सावन का बार बार आना बहुत पसंद करते हैं, क्योंकि सभी को बारिश वर्षा ऋतु बहुत ही पसंद है। क्योंकि सावन के महीने में ही वर्षा ऋतु का ఆరంభం होता है। ఎందుకంటే శ్రావణ మాసంలోనే వర్ష ఋతువు అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల అందరికీ వర్ష ఋతువు అంటే చాలా ఇష్టము. వర్షా ఋతువు మే ప్రాకృతిక సుందరత హోతీ హై. వర్ష ఋతువులో ప్రకృతి ఎంతో సుందరంగా కనిపిస్తుంది, ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇరువైపులా చెట్లు చేమలు పూలతో నిండిపోతుంది ప్రకృతి అనేది. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है। सावन मन को छू लेता है. వర్షా ఋతువు ఎందుకంటే అందరికీ చాలా ఇష్టం. వర్ష ఋతువు వచ్చిందంటే పేడ్ పౌదే అనగా చెట్లు చేమలు పశువులు పక్షులు మనుషులు కూడా భూమి ఆఖరికి భూమి కూడా ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తుంది. ఇస్లియే సభీ లోగ్ వర్షా కా ఇంతజార్ కర్తే హై. అందువల్ల అందరూ వర్ష ఋతువు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సమ్మర్ కాగానే వర్షము అనేది మనకు అవసరము. సమ్మర్లో ఎంత వేడి ఉంటుందో వర్షము దాన్ని అంత చల్లబరుస్తుంది. उसका बार बार आना बहुत पसंद करते हैं, इसीलिए कहा गया होगा कि फिर आए जीवन में सावन मन भावन. 7वां प्रश्न, बरसते बादल कविता में कवि ने विभिन्न प्राणियों की क्रियाओं का किस प्रकार उल्लेख किया है? मतलब बरसते बादल कविता में कवि श्री सुमित्रानंदन पंत जी ने विभिन्न प्राणियों की क्रियाओं का उल्लेख इस प्रकार किया है कि वर्षा के समय एवरेवरू दादुर टट्टर करता है, झंझन झिंगुर आवाज़ देता है, मोर म्याव म्याव करता है और चातक गण मेघों की वर्षा की बूंदे पीने तैयार होते हैं. सोन बालक नामक पक्षी आर्द सुख से करक्रंदन करती है. इतना ही नहीं कि कवि सुमित्रानंदन पंत जी का मन भी वारी की धार पकड़कर झूलता है. వర్షము వచ్చినప్పుడు వీళ్ళందరూ అంటే పశువులు పక్షులు ఏమేమి చేస్తారో వాటి గురించి అడిగాడన్నమాట. कवि सुमित्रानंदन पंत के बारे में आप क्या जानते हैं? सुमित्रानंदन पंत के जीवन और साहित्य का परिचय दीजिए. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म और इनके साहित्य लेखन के इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया है. इनकी प्रमुख रचनाएं लिखना है. इसमें वीणा, ग्रंथि, पल्लव, गुंजन इत्यादि. इन्हें चिदंबरा काव्य संकलन पर ज्ञानपीठ पुरस्कार मिला है, वह भी लिखना है. और इनकी मृत्यु लिखना है. कवि परिचय और साहित्यिक परिचय दोनों भी समान हैं. बादलों के बरसने से सभी प्राणी प्रसन्नता क्यों प्रकट करते हैं? बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत जी हैं. हर उत्तर में आपको कवि का नाम लिखना आवश्यक है. इन्हें चिदंबरा काव्य संकलन पर ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया है. और वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. వర్షము ప్రతి ఒక్క ప్రాణికి జీవనాధారము. ప్రకృతి का हर प्राणी पानी के बिना रह नहीं सकता. నీళ్లు లేకుండా మనం ఎవ్వరము జీవించలేము. పశు పక్షి और मनुष्य एवं प्रकृति वर्षा से पुलकित होता है. పశువులు పక్షులు एवं మనుష్యులు కూడా ప్రకృతి वल्लने वर्षा वल्लने पुलकिंचिपोतारू. ग्रीष्म ऋतु के कारण अब तक जो ताप को पशु पक्षी और सारे मनुष्य सह लिए हैं, अब वर्षा को देखकर अपने अपने ताप को शांत करने पुलकित हो जाते हैं. గ్రీష్మ ఋతువు అనగా ఎండాకాలంలో మనము చాలా ఎండలతో బాధపడి వేడికి తట్టుకోలేక వర్ష ఋతువు కోసము మనము వెయిట్ చేస్తూ ఉంటాము అన్నమాట, ఎదురు చూస్తూ ఉంటాము. అందువల్లనే అందరికీ వర్ష ఋతువు అంటే చాలా ఇష్టము. वर्षा से पृथ्वी, तालाबें, नदियाँ, झील, झरने आदि प्रसन्नता से अपने सूखेपन को बदल लेते हैं. వర్షం వల్ల నదులు, కాలువలు, చెరువులు అన్నీ కలకలలాడుతాయి నీరుతో. सभी प्राणी अपने अपने प्यास बुझाने के लिए बादलों के बरसने को प्रसन्नता से निमंत्रण करते हैं. निमंत्रण यानी ఆహ్వానించడం, వర్ష ఋతువుని ఆహ్వానించడము. इस पाठ का भाषा की बात. तरु का पर्यायवाची शब्द पेड़, पादव, वृक्ष.
गगन के, आकाश, आसमान, नभ, घन, बादल, मेघ। मेघ शब्द को वाक्यों में प्रयोग कीजिएगा। वर्षा होने से पहले आकाश में नीले मेघ छा जाते हैं। तरु शब्द का वाक्यों में प्रयोग कीजिएगा। तरुओं से प्राणवायु मिलता है, ये पर्यावरण में संतुलन बनाए रखते हैं। यहाँ पर रेखांकित शब्द का पद परिचय मतलब वह शब्द कौन सा शब्द है। यहाँ पर बादल शब्द को रेखा खींचा गया है, वह बादल क्या है, संज्ञा शब्द है। और दूसरे में पेड़ पौधे, पशु पक्षी का समास विग्रह करने के लिए कहा गया है। पेड़ पौधे, पेड़ और पौधे द्वंद्व समास, पशु और पक्षी द्वंद्व समास। शब्द संक्षेप में लिखे। मन को भाने वाला मन भावन, मन को मोहने वाला मनमोहक। मतलब कई शब्दों को एक शब्द में लिखना है और वाक्य को एक शब्द में, इस तरह भी आपको पूछ सकता है। तो बच्चों, मैं आशा करती हूँ कि यह पाठ आपको समझ में आए हो। अगर समझ में आए हो प्रश्नोत्तर, तो आप मेरे वीडियो को लाइक कीजिएगा, अपने मित्रों को शेयर कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे चैनल को सब्सक्राइब कीजिएगा। धन्यवाद। थैंक यू।